మనకి 5,500 పాయింట్లు అవ్వాలి అంటే, సరేనండి, 5,500 పాయింట్లు అవ్వాలంటే ఎవరికైనా ఒక్క పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది కెరియర్. అవునా? అవునా? ఒక్క పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఒక్క పాయింట్ నుంచి 599 పాయింట్ల వరకు మనకి ఇచ్చేది 5% కమిషన్. ఫస్ట్ కమిషన్ స్ట్రక్చర్ స్టార్ట్ అవుతుంది. మీకు స్టార్టింగ్ చెప్పాను, ఫస్ట్ కమిషన్ వస్తుందండి. తర్వాత కమిషన్ 5,500 పాయింట్లు అయ్యేంత వరకు కమిషనే. 5,500 పాయింట్లు దాటిన దగ్గర నుంచి బోనస్ స్టార్ట్ అవుతుంది. అది ఎలా వస్తుంది కమిషన్ కూడా మీకు అర్థం అవ్వాలో చెప్తున్నాను. ఇక్కడ ఒక పాయింట్ నుంచి 5,599 పాయింట్ల వరకు 5% అండి. 600 పాయింట్ల నుంచి 2,499 పాయింట్ల వరకు 8% కమిషన్. 2,500 పాయింట్ల నుంచి 5,499 పాయింట్ల వరకు 1%. 5,500 పాయింట్లు అబోవ్ మీరు ఎంతనో చేయండి 16% కమిషన్. ఇక్కడ కంప్లీట్ అయిన 16% అయిందండి. 16% వరకు ఏ పర్సెంటేజ్ లో ఎన్ని పాయింట్లు వస్తే ఏ పర్సెంటేజ్ మనకి ఇస్తారనేది మీకు గ్రాఫ్ చేసి చెప్పారు. తర్వాత నేను నాకు ఒక 3,500 రూపాయలు పెట్టి తెల్లవారు ఫోన్ వస్తుంది, మేడం గారు నేను నెలలో 5,000 రూపాయలు పెట్టుకున్నాను, నాకు ఎంత ఏమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. ఇది తెలిస్తే మీ కింద వాళ్ళకి మీరు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇది అర్థమైతే మీకు ఇక్కడ 16% వచ్చిన తర్వాత వరకు కమిషన్ తీసుకున్నామండి. అక్కడి నుంచి కంపెనీ ఏం చేస్తుంటే అమ్మ ఇప్పటిదాకా కమిషన్ తీసుకున్నారు, ఇక్కడ నుంచి నా కంపెనీలో షేర్ పార్ట్నర్స్ చేస్తాను, నీకు షేర్ అని చెప్పి ఇక్కడ ఒక క్యాడర్ అనేది మనకి బ్రాంజ్ డైరెక్టర్ ఏంటండి బ్రాంజ్ డైరెక్టర్ ఒక క్యాడర్ ఇచ్చి నీకు డైరెక్టర్ బోనస్ 15%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, టోటల్గా 18% మీ అకౌంట్ వస్తుంది. ఇదే ఫస్ట్ ఇన్కమ్ 18% అంటే ఎంత రావచ్చు బహుశా ఒక 5,000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఒక 15,000. ఇదే ఫస్ట్ ఇన్కమ్ అని బ్రాంచ్ డైరెక్టర్ అయితే మనకు వచ్చే ఇన్కమ్ ఏంటండి 5,000 రూపాయల నుంచి 10,000. లాస్ట్ మంత్ భాస్కర సార్ కంట్రోల్లో ఒక మేడం గారు జాయిన్ అయ్యారండి. కొత్తగా పెళ్ళైనారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మరి వాళ్ళకి నిద్రలు అవి ఎదుర్కొంటారు. కారణాలు ఎదుర్కోకుండా నాకు డబ్బు కావాలనుకున్న వాడికి ఆ అమ్మాయి కష్టపడి కొత్తగా పెళ్ళవుతుంది, భర్త ఉంటాడు, పిల్లలు వస్తారు, సంవత్సరం అన్నీ ఉంటాయి. డబ్బు ఉంటే పంట మీద పోతనే అవుతుంది. అది గమనించింది ఆ అమ్మాయి. గమనించి ఒక్క నెలలోని 5,600 పాయింట్లు కంప్లీట్ చేసుకొని లాస్ట్ మంత్ నిన్న 10వ తారీఖున నెలకు 26,500 రూపాయలు ఫస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చిందండి 26,800 రూపాయలు. ఫస్ట్ ఆమె దిగింది బ్రాంచ్ అయింది ఒక్క నెలని వదిలి తీసుకుంది. ఆ అమ్మాయి లైఫ్ ఎట్లా ఉంటుందండి, ఎలా ఉంటుంది ఎవరు ఊహించగలమా? నానుస్తూ ఉంటాం, ఈ నెల కప్పు వచ్చినా చేసుకున్నాము. ఎన్నాళ్ళు చేస్తాం బ్రాంచ్ డైరెక్టర్? రోజు ఉంటారా, ఫైల్ ఉంటారా, ఒక డిసైడ్మెంట్ ఉంటారా? నేనేంటి ఇంకా ఇప్పుడు చూడండి, సత్య తెలీదా, నోరు లేదా, మాట్లాడటం చేత కదా, వెస్టేజ్ నుంచి ఎన్నిసార్లు వింటాను, ఎన్నిసార్లు మీటింగ్స్ వస్తాయి, ఏం నేర్చుకున్నాను, ఇంకా ఎక్కడున్నాను? ఒక గోల్ లేని జీవితం ఏం జీవితం మనం, ఒక డబ్బు లేని జీవితం ఏం జీవితం? ప్రతి దానికి డబ్బుతో ముడిపడుతుంది. అవునా కాదా? డబ్బు ఎవరిస్తారు? ఒక మంచి అవకాశం మీకు కనపడింది, వెస్టేజ్ అనే అవకాశం, గట్టి పట్టుకోండి. మీరు పట్టుకుంటే మిమ్మల్ని నడిపించడానికి సీనియర్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు పట్టుకోండి. డబ్బు చూడండి, మీ అవసరాలన్నీ తీర్చుకోండి, మీకు ఏమైతే కోరుతున్నాయని నెరవేర్చుకోండి. మీరు కూడా ఒక లెజెండ్ లీడర్లా తయారవ్వాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. ఆ డబ్బు అన్యాయంగా సంపాదించాలి, న్యాయమైన డబ్బు కావాలి. అది మీకు వెస్టేజ్. ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారండి. ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత ఇప్పుడు నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను, నన్ను నమ్ముకొని ఎంతమంది వచ్చారండి? నాకు డబ్బు వస్తే సంతోషమా? నా కింద ఉన్న 6 డబ్బు సంపాదించి పెడితే సంతోషం. కింద 6 డబ్బు వస్తే సంతోషం. అవునా కదా? నేను చెప్పిన మాట నమ్మొచ్చాను కదండి. కంపెనీ చూపించరా, సీనియర్స్ చూపించరా, ఎవరు చూపించరా? నేను చెప్పిన మాటకు నమ్మి నా చేపట్టుకుని రావడానికి వచ్చిన 6 డబ్బు వస్తే నాకు సంతోషపడాలి. నాకు ఇన్కమ్ రావడం కాదండి, నాకు ఇన్కమ్ ఆల్రెడీ ఇన్కమ్ స్టార్ట్ అయింది. నేనేం చేశానంటే ఇక్కడ నా కింద 6 ఉన్నారు. ఈ 6 కింద మొదటి వ్యక్తికి 100 మంది వచ్చినారండి, రెండో వ్యక్తికి 50 మంది. టీం బాగా పెరిగింది. 6 జాయిన్ చేసుకుంటా పోతే టీం ఎక్సలెంట్ గా పెరిగింది. నేనేం చేశానంటే ఈ
ఈ మొదటి వ్యక్తిని ఈ ఆరుగురు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ టీం కింద ఎంతమంది ఉంటారో అంతమంది నుంచి ఈ ఫస్ట్ వ్యక్తికి 5,500 పాయింట్స్ చేపిస్తే ఇక్కడ ఏమవుతాడండి? ఇతను బ్రాంజ్ డైరెక్టర్. నా కింద ఒక డైరెక్టర్ వచ్చాడు కాబట్టి నాకు ఫస్ట్ ప్రమోషన్ ఏంటంటే సిల్వర్ డైరెక్టర్. ఈ సిల్వర్ డైరెక్టర్ తర్వాత కంపెనీ నాకు ఏమిస్తుందంటే ట్రావెల్ ఫండ్. ఏంటండి? ట్రావెల్ ఫండ్ అనేది ఇండియాలో తిరగడానికి కాదండి, సంవత్సరానికి 2 దేశాలు ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్ళడానికి ఈ ఫారెన్ ఫండ్ అనేది ప్రతి నెల 3% మన అకౌంట్ వస్తుంది. ఏంటండి? ప్రతి నెల 3% నా అకౌంట్ వస్తుంది. నాకు ఇప్పుడు ట్రావెల్ ఫండ్ నెలకి 12,000 పడుతుంది. ఈ ట్రావెల్ ఫండ్ ఎంత పడుతుంది? నాకు 12,000. నా కింద ఒక డైరెక్టర్ వచ్చాడు కాబట్టి నాకు ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అయింది. ఇంకెంతమంది ఉన్నారండి డైరెక్టర్ చదవాల్సినాడు? 5 ఉన్నారు. ఈ రెండో వ్యక్తి కూడా కష్టపడి 5,500 పాయింట్లు చేస్తున్నాడు. అప్పుడు ఇతను ఏమవుతాడండి? బ్రాంజ్ డైరెక్టర్. ఇతను కూడా డైరెక్టర్ అవుతాడు, బ్రాంజ్ డైరెక్టర్ అవుతాడు. నా కింద ఎంతమంది డైరెక్టర్స్ వచ్చారు? 2 వచ్చారు. 2 డైరెక్టర్స్ వచ్చారు కాబట్టి కంపెనీ నాకు రెండో ప్రమోషన్ ఏంటంటే గోల్డ్ డైరెక్టర్. ఈ గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత కంపెనీ నాకు ఏమిస్తుందంటే LOB, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. LOB యొక్క అర్థం ఏంటంటే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. ఒక్క LOB వస్తే, ఒక్క LOB నా అకౌంట్లో పడితే నాకు దాదాపు 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు వేసుకోండి, 25,000 రూపాయల నుంచి 5 లక్షల వరకు పడుతుంది. ఎంతండి? 5 లక్షలు. ఒక LOB బిల్ ఎంత? 25,000 రూపాయల నుంచి 5 లక్షలు. సుబ్బయ్య రెడ్డి గారికి 5 లక్షలు పడుతుంది ఒక LOB బిల్. ఎంఎల్ఏ గారికి 1,00,000 పడుతుంది ఒక LOB బిల్. నాకు 25,000 పడుతుంది LOB. అంటే క్యాడర్ని బట్టి, పాయింట్ని బట్టి, టీంను బట్టి మనకి LOB అనేది నిర్ణయిస్తారు. మన అకౌంట్లో ఒక LOB బట్టి 25,000 రూపాయలు మన అకౌంట్లో పడ్డాయి. ఇది మనకి మూడో ఇన్కమ్. ఇక్కడ ఈ మూడో వ్యక్తి కూడా డైరెక్టర్ అయినాడు, 5,000 రూపాయలు చేసి. నా కింద 3 డైరెక్టర్స్ వచ్చారండి. వచ్చారా? ఎంతమంది వచ్చారండి? 3 వచ్చారు. కాబట్టి నాకు స్టార్ డైరెక్టర్. నాకు స్టార్ డైరెక్టర్ క్యాడర్ ఇచ్చిన తర్వాత కంపెనీ నాకు ఏమిస్తుందంటే ఇక్కడి నుంచి కార్ ఫండ్. ఏంటండి? కార్ ఫండ్ 5%. ఈ కార్ ఫండ్ అనేది 5,000 రూపాయల నుంచి 80,000 వరకు కార్ ఫండ్ పడుతుంది. ఎప్పుడు పడుతుంది తెలుసండి? 3 తరాలు. నా తరం, మా హస్బెండ్ తరం, నా కొడుకు తరం, 3 తరాలకి నేను ఇప్పుడు ఈ కార్ ఫండ్ నెలకి 25,000 రూపాయలు పడుతుంది. నా కార్ ఫండ్ ఒకవేళ 1,00,000 రూపాయలు పడతారు, 80,000 వరకే పడుతుంది కార్ ఫండ్. 80,000 రూపాయల వరకు వచ్చాక నాకేదన్నా జరిగి, నాకేదన్నా అయితే ఎక్కడ 80,000 వరకు ఆగాను అక్కడి నుంచి శాంతం వస్తుంది. రూపాయల దగ్గర నుంచి కాదండి, ఎక్కడ ఆగాను అక్కడి నుంచి వస్తాయి. ఆయన ఎప్పుడైనా జరిగితే నాకు వస్తుంది. 3 తరాల వరకు కార్ ఫండ్ వస్తారండి. 3 తరాలు. ఏ ప్రొఫెషనల్లో కార్ ఫండ్ అవన్నీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు? లేదు. ఈ కార్ ఫండ్ 5,000 నుంచి 80,000 వరకు పడుతుంది. ఇలాగ మన కింద 3 డైరెక్టర్స్ అయితే కార్ ఫండ్ అండి స్టార్ డైరెక్టర్ అంటాము. అదే 6 డైరెక్టర్స్ వచ్చారనుకోండి మన కింద, వాళ్ళని క్రౌన్ డైరెక్టర్ అంటారండి. ఏమంటారు? క్రౌన్ డైరెక్టర్. క్రౌన్ డైరెక్టర్ అంటారండి. ఈ క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత కంపెనీ మనకి ఏమిస్తుందంటే హౌస్ ఫండ్, ఇంటి కోసం కూడా కంపెనీ మనకు డబ్బిస్తుంది. దాదాపు ఒక 5,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు పంపిస్తుంది ఇంటి కోసం. ఇది కూడా 3 తరాలు. ఇది కూడా హౌస్ ఫండ్ కూడా నా తరం, నా హస్బెండ్ తరం, నా కొడుకు తరం 3 తరాలు. ఇది కూడా నాకు 25,000 పడుతుంది. ఇక్కడ కల్పించే మొత్తం నాకు పడుతున్నాయి. అంటే అన్ని ఎంత ఇన్కమ్ ఉందో అంత ఇన్కమ్ తీసుకున్న మీ ముందు ఉన్నారా లేదా? ఉన్నారా లేదండి? ఇంకా 2 ఇన్కమ్స్ ఉన్నాయి. ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత యూసీడీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఉంటుందండి. యూసీడీ అయిన తర్వాత ఇక్కడ ఎలైట్ క్లబ్ బోనస్ ఉంటుంది. ఎలైట్ క్లబ్ బోనస్ ఇది కూడా నాకు 35,000 పడుతుంది. ఎలైట్ క్లబ్ బోనస్ 35,000 పడుతుంది. స్టార్టింగ్ 35,000. ఇంకోటి ఉంటుందండి స్కీమ్ ఫండ్ అని 10 రకాల ఆదాయం. ఈ 10 రకాల ఆదాయంలో 9 రకాల ఆదాయాలు నేను తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు తీసుకోవచ్చు. పని చేస్తేనే చేయకున్నాను. పని చేయకుండా నాకు డబ్బు రావాలి అంటే కళ్ళు అయితే వస్తాయి.
ఒరిజినల్గా రావాలంటే ఒకే ఒక ప్లాట్ఫామ్, వెస్టేజ్. ఒకే ఒక ప్లాట్ఫామ్. మన జీవితాలను మార్చడానికి దేవుడు భగవంతుడు మనకి వెస్టేజ్ రూపాయలు మనకి ఇచ్చాడు అవకాశం. నువ్వు ఎన్నాళ్ళని పని చేస్తావు, ఎన్నాళ్ళు ఎండ తిరుగుతావు, ఎన్నాళ్ళు 8 గంటలు పని చేస్తావు, ఎన్నాళ్ళు 10 గంటలు పని చేస్తావు. రా, నీ ఇష్టమైన టైంలో నీకు ఇష్టం వచ్చినటువంటి అవకాశం తీసుకుని పెట్టుబడి ఉందా? మరి ఇన్ని అవకాశాలు దగ్గర పెట్టి పని చేయమంటే కారణాలు ఎందుకంటే మనకి కారణాలు కావాలా? కారణాలు ఎప్పుడు పైసలు వస్తాయండి కాబట్టి ప్లాన్ బాగుందా? బాగుంది. బాగుందండి. బాగుంది. చేయొచ్చా? చేయొచ్చు. చేయొచ్చు. చేద్దాం. చేద్దాం. ఇప్పుడు ఎంత ఓర్పుగా ఉన్నటువంటి అందరికి కూడా త్వరగా మీరు హెచ్చుగా మారాలని, త్వరగా మీ లైఫ్ మార్చుకోవాలని, షాప్ చేంజ్ చేయాలని, మంచి ఉన్నతమైన స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటూ ఇప్పుడు దాకా నాకు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ విష్ యూ వెరీ మచ్.